ఐఏఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా ఏంటి సార్ అంటే ఏపీ స్థూల జిఎస్టి సేకరణ 11% వృద్ధి చెందినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ఇలాంటి మనకి ఎకానమీ భాగంలో రావడం జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ యొక్క ఎకానమీ కరెంట్ ఎకానమీలో భాగంగా అడిగాడు. ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో 2023 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో, ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య కాలంలో ఈ ఏది సార్ అంటే ఇక జిఎస్టి స్థూల అంటే మనము గ్రాస్ జిఎస్టి చూస్తే మనకి 11% వృద్ధి చెందినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే వృద్ధి అనేది నమోదవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 3,545 కోట్ల జిఎస్టి వసూలైంది. రాష్ట్రంలో 2022 డిసెంబర్లో 3,182 కోట్లే సేకరించడం జరిగింది. అంటే 2023లో కాస్త పెరిగింది. అంటే దాదాపుగా 11% వృద్ధి అనేది పెరిగినట్లుగా ప్రకటించడం జరిగినది. మొత్తం దేశవ్యాప్తంగా స్థూల జిఎస్టి సేకరణ 12% వృద్ధి సాధించడం జరిగినదిగా ప్రకటిస్తున్నారు. అంటే ఏంటి సార్ అంటే దేశంలో స్థూల జిఎస్టి 12% వృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్లో స్థూల జిఎస్టి వసూళ్లు 11% వృద్ధి ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే తిరుచురాపల్లి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ని ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కొత్త టెర్మినల్ ని ప్రారంభించారు. దాదాపుగా 1,100 కోట్ల రూపాయలతో ఈ కొత్త భవనం నిర్మించి ఆధ్యాత్మికంగా రూపుమాపడం జరిగింది. ఎలాగ సార్ అంటే ఆధ్యాత్మికంగా దీన్ని రూపుమార్చడం జరిగినదిగా చెప్పవచ్చు. మనకి ఇలాగనన్న వివిధ రకాల కళాకృతులతో వీటిని రూపొందించారు. శ్రీరంగ ఆలయ గోపురాన్ని పోలి నిర్మాణం అనేది చేశారు. ఏది సార్ అంటే శ్రీరంగం దేవాలయాన్ని ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు మనకి జనవరి దీనితో పాటు మనకు అయోధ్యలో కూడా ఇటీవల అయోధ్యలో కూడా మనకి రీసెంట్గా వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించాడు. చూడండి, ఆల్రెడీ మనకి గోవాలో మోపాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మనోహర్ పారిక్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ప్రకటించడం జరిగింది. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ని కూడా ప్రకటించడం జరిగింది. అండ్ తమిళనాడులో ఎక్కడ సార్ అంటే కర్ణాటకలో కూడా ఎయిర్పోర్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2023లో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్లు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి అన్న, మనకి బంగ్లాదేశ్ ఏది సార్ అంటే ఈ బంగ్లాదేశ్కు చెందిన ఆర్థికవేత్త ఎవరు సార్ అంటే ఎకానమిస్ట్, ఆర్థికవేత్త అనే వ్యక్తికి ఏంటి సార్ అంటే మనకి అతని పేరు మహమ్మద్ ఎవరు సార్ అంటే మహమ్మద్ యూనస్ అనే వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. గతంలో ఇతనికి నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. కానీ చాలా జాగ్రత్తన, ఇటీవల ఏ నోబెల్ గ్రహీతకి ఏ దేశం జైలు శిక్ష విధించింది సార్ అంటే బంగ్లాదేశ్ 6 నెలల జైలు శిక్ష. దాంతో పాటు ఏంటి సార్ అంటే ఒక జరిమానా కూడా విధించడం జరిగింది. అండ్ ఇటీవల చూడండి, ఒక దేశానికి చెందిన ఆమె జైల్లో ఉంటే 2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకోవడం జరిగిందని మనం ఇదే కరెంట్ అఫైర్ క్లాస్లో చెప్పాం. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో జైల్లో ఉండి నోబెల్ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. దక్షిణ ధ్రువంలో పోలార్ పైన
ప్రీతి విజయ యాత్ర ఒంటరిగా అత్యంత వేగంగా చేరుకున్న మొదటి మహిళగా రికార్డు సాధించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఎక్కడ సార్ అంటే అంటార్కిటికా అన్వేషణలో భాగంగా. ఎక్కడ సార్ అంటే అంటార్కిటికా అన్వేషణలో భాగంగా ఈ యొక్క ఆ పోలార్ రీజియన్ లోకి చేరుకున్న బ్రిటిష్ సిక్ ఆర్మీ అధికారి అయిన ఎవరు సార్ అంటే కెప్టెన్. ఎవరు సార్ అంటే కెప్టెన్ హర్ప్రీత్ చాందీ అనే ఆమె ఒక రికార్డు నెలకొనడం జరిగింది. రోజుకు 12 నుంచి 13 గంటల చొప్పున సాగుతూ -50°C ఉష్ణోగ్రతలో దాదాపుగా 1130 కిలోమీటర్ దూరాన్ని 31 రోజుల 13 గంటల 31 days and 13 hours 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది. గిన్నిస్ బుక్ రికార్డ్ ని కూడా సాధించడం జరిగినది చెప్పడం జరుగుతుంది. అంటే దక్షిణ ధ్రువం పైన ఒంటరిగా వేగంగా చేరుకున్న మొదటి మహిళగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఈమె బ్రిటిష్ సిక్ ఆర్మీ అధికారి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంశానికి వెళ్ళిపోతే జిమ్నాస్టిక్ నేషనల్ ఛాంపియన్ గా ఎవరున్నారు సార్ అంటే హైదరాబాద్కు చెందిన ఆమె. ఎవరు సార్ అంటే నేషనల్ జిమ్నాస్టిక్ గా ఓకే నేషనల్ ఛాంపియన్ ఈ నేషనల్ ఛాంపియన్ గా జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ గా హైదరాబాద్ అమ్మాయి అయిన ఎవరు సార్ అంటే నిసిక అదరగొట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే మొదటి స్థానంలో నుంచోవడం జరిగింది. రెండవ స్థానంలో వెస్ట్ బెంగాల్కు చెందిన ఎవరు సార్ అంటే షౌలి. ఎవరు సార్ అంటే షౌమిలి అనే ఆమె రెండవ స్థానం. మూడవ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సారా. మహారాష్ట్రకు చెందిన ఎవరు సార్ అంటే సారా ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. అంటే నేషనల్ ఛాంపియన్ గా జిమ్నాస్టిక్ గా ఎవరున్నారు సార్ అంటే హైదరాబాద్కు చెందిన నిసిక మొదటి స్థానం. రెండవ స్థానంలో ఎవరు సార్ అంటే వెస్ట్ బెంగాల్ చెందిన షౌమిలి. అండ్ మూడవ స్థానంలో సారా అనే ఆమె వరుసగా 1, 2, 3 స్థానాల్లో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు నాన్న. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే చైనా దేశం యొక్క రక్షణ శాఖ మంత్రిగా ఎవరు సార్ అంటే చైనా యొక్క రక్షణ శాఖ మంత్రిగా చైనా దేశానికి కొత్త రక్షణ శాఖ మంత్రి కొత్తగా రక్షణ శాఖ మంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ గా ఎవరు సార్ అంటే డాంగ్ జాన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. గతంలో ఇతను కమాండర్ గా పనిచేయడం జరిగినది. ఇప్పుడు ఆ దేశం యొక్క రక్షణ మంత్రిగా డాంగ్ జాన్ అనే వ్యక్తి నియమితుడు అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జనరల్ లీ షాంపూను ఎవరు సార్ అంటే డాక్టర్ జనరల్ లీ షాంగ్ పూ అనే వ్యక్తి ఈ ఏడాది అంటే 2023లో ఇతను కనపడకుండా అక్టోబర్ నెలలో కనపడకుండా పోవడం జరిగింది. అయితే అతని ప్లేస్ లో ఎవరి ప్లేస్ లో డాక్టర్ జనరల్ లీ షాంగ్ పూ అనే స్థానంలో ఈ చైనా కొత్త రక్షణ శాఖ మంత్రిగా డాంగ్ జాన్ అనే వ్యక్తిని నియమించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. రక్షణ శాఖ మంత్రి ఎవరు? డాంగ్ జాన్ అనే వ్యక్తి నియమితుడు. ఎవరి స్థానంలో? ఈ యొక్క జనరల్ లీ షాంగ్ పూ అనే వ్యక్తి స్థానంలో. ఇతను 2023 అక్టోబర్ నుండి కనబడకుండా పోయాడు. అతని స్థానంలో ఇతను నియమించడం జరిగింది. అయితే మన భారత రక్షణ శాఖ మంత్రిగా ఎవరు సార్ అంటే భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే ప్రజెంట్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ప్రజెంట్ భారత రక్షణ శాఖ మంత్రిగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంశానికి వెళ్ళిపోతే హుందాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా
దీపికా పడుకొని గారిని నియమించడం జరిగింది నాన్న. ఓకే, హుందాయ్ షోరూమ్ కార్ల తయారీ కంపెనీ అయిన హుందాయ్ 2023లో భాగంగా 2024 నుండి ఈ యొక్క దీపికా పదుకునే గారు మనకి ఏముండడం జరుగుతుంది, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుందిగా ప్రకటించారు. ఆల్రెడీ ఇప్పటికే ఈ హుందా యొక్క ప్రచారకర్తగా ఎవరున్నారు సార్ అంటే షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి ప్రచారకర్తగా ఉండడం జరుగుతుంది. దానికి తోడుగా ఇప్పుడు ఎవరిని సార్ అంటే దీపికా పదుకొనే, ఎవరికి సార్ అంటే దీపికా పదుకొనే అనే ఆమెను నియమించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కొలీజియం పారదర్శకంగా లేదనడం తప్ప అని మనకి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు ప్రకటించడం జరిగింది. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. దాంట్లో భాగంగా అయోధ్య తీర్పు ఏకగ్రీవంగా చర్చించి ఇచ్చారని కూడా తెలియజేయడం జరిగింది. అంటే కొలీజియం అనేది మనకి 1993లో ఏర్పాటు అవడం జరిగింది. ఈ కొలీజియం ఏం చేస్తుంది సార్ అంటే ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే మనకి డివై చంద్రచూడ్ గారు ఉన్నారు. డివై చంద్రచూడ్ గారు ఉండడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో ఇది వివిధ రాష్ట్రాల యొక్క న్యాయమూర్తులను జడ్జిలను సిఫార్సు చేస్తుంది. ఈ యొక్క కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి వీరిని ఏం చేస్తారు సార్ అంటే నియమించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, కొలీజియం తరచుగా కరెంట్ అఫైర్లో నుంచోవడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత 50,000 సూర్య నమస్కారాలతో ఓకే గిన్నిస్ బుక్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ నమస్కారాలు చేస్తున్న ఔత్సాహికులు అని ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఉదయం ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది సూర్య నమస్కారం చేయడం జరిగింది. అంటే 108 ప్రాంతాలలో ఏకంగా 50,000 మంది సూర్య నమస్కారం చేసినట్లుగా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా మొతేరా సూర్య దేవాలయంలో ఓకే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఓకే, ఎక్కడ సార్ అంటే మొదేరా లేదా మొతేరా సూర్య దేవాలయం ఎక్కడుంది సార్ అంటే ఇది మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. మొదేరా సూర్య దేవాలయం ఎక్కడుంది సార్ అంటే గుజరాత్. భారతదేశంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఏది సార్ అంటే కోనార్క్ సూర్య దేవాలయంగా చెప్పొచ్చు. కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరుతో చెప్పడం జరుగుతుంది నాన్న. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక సూర్య దేవాలయం ఏది సార్ అంటే అరసవెల్లి అనేది ఉండడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఎక్కడుంది సార్ అంటే అంకోర్ వాట్ సన్ టెంపుల్ అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది కరెంట్ అఫైర్ నాన్న. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించిన పిఎస్ఎల్వి గురించి సంబంధించి చూసానన్న. మనకి ఆల్రెడీ జనవరి 1వ తారీఖున ఈ ఇస్రో అనేది ఏ దాని ద్వారా పిఎస్ఎల్వి C56 అనే రాకెట్ ద్వారా 60వ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దాదాపుగా ఇది మొత్తం కూడా 5 సంవత్సరాలు దీన్ని పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా 469 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క శాటిలైట్ ని ఇచ్చేశారు. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్పోషాట్ అనే పేరుతో పిలుస్తారు. ఫ్యూయల్ తో పాటు 10 పరికరాలు భూకక్షలకు ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఇందులో మనకి ఈ యొక్క ఎక్సోసాట్ పేలోడ్ ఉపయోగించారు. ఇది భూమి యొక్క ఓకేనా భూమి పైన పరిశోధన కూడా చేస్తుంది. మొత్తం 5 సంవత్సరాలు ఇచ్చేయడం జరుగుతుంది. అయితే 2024లో మొత్తం 12 ప్రయోగాలు చేస్తాము అని యాస్ సోమనాథ్ గారు
ప్రకటించడం జరిగినది మనకి చెప్పారు. నన్ను 2025లో మానవ సహిత యాత్రను కూడా చేపట్టబోతున్నాం అని చెప్పడం జరిగింది మనకి. నాసాతో సంయుక్తంగా, ఎవరితో సార్ అంటే నాసాతో సంయుక్తంగా ఇన్సాట్ 3D ఉపగ్రహాలని త్వరలో ప్రయోగిస్తాం అని చెప్పారు. ఏది సార్ అంటే ఇన్సాట్ 3D శాటిలైట్ ని ప్రయోగించబోతున్నామని చెప్పారు. అండ్ ఈ నెల 26 లేదా ఫిబ్రవరి తొలివారంలో ఏది సార్ అంటే నావిక్ 2 అనే ఉపగ్రహం కూడా ప్రయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. చూడండి, ఆల్రెడీ ఈ 2024లో మొత్తం 12 ఉపగ్రహాలను మేము ప్రయోగించబోతున్నాము. 12 ప్రయోగాలు ఉండబోతున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. దానితో పాటు 2025లో మానవ సహిత ప్రయోగం ఉంటుంది. అండ్ నాసాతో సంయుక్తంగా ఈ 2024లో ఇన్సాట్ 3D ఉపగ్రహాలు ప్రయోగించబోతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే జనవరి ఈ నెల అంటే జనవరి 26 కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నావిక్ 2 అనే శాటిలైట్ ని కూడా ప్రయోగించబోతున్నాం అని కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి అత్యధికంగా సక్సెస్ అయిన రాకెట్ ఏంటి సార్ అంటే PSLV రాకెట్ సిరీస్ నన్ను. ఇప్పటిదాకా మొత్తం 60 రాకెట్లను ప్రయోగిస్తే దాంట్లో కేవలం 2 మాత్రమే పాక్షికంగా ఫెయిల్యూర్ అయ్యి మిగతా 58 సక్సెస్ అవ్వడం జరిగింది. మనకి రాకెట్ లో చాలా రకాలు ఉంటాయనన్న. ఒకటి SLV ఏంటి సార్ అంటే ఇది మనకి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. దాని తర్వాత ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. అండ్ PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దాని తర్వాత మనకి GSLV అదే మనకి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీంట్లోనే మార్క్ 3 అండ్ క్రయోజనిక్ ఇంజిన్స్ ఇలాంటివి కొత్త వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఉంటుంది. ఓకే, అదే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లో అయితే 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి దీనిపైన ఫోకస్ అనేది చేయండి. దాని తర్వాత ఎడిన్బర్గ్ లో జరిగిన అండర్-19 2023 స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్ ని సాధించిన భారత టీనేజర్ ఎవరు సార్ అంటే అనాహత్ సింగ్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. 2023 అండర్-19 విభాగంలో భాగంగా భారతీయ దేశం చెందిన అనాహత్ సింగ్ బాలికల విభాగంలో ఒక జాతీయ ఛాంపియన్షిప్ లో విజయం సాధించడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. నెక్స్ట్ ఒక మేళా సూరత్ లో 12వ దివ్య కళా మేళా అనేది జరగడం జరిగింది నన్ను. ఓకే, డిసెంబర్ 29 నుండి జనవరి 7వ తారీఖు వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా సార్ అంటే డిసెంబర్ 29వ తారీఖు 2023వ తారీఖు నుంచి, దాని తర్వాత జనవరి 7 2024వ తారీఖు వరకు మనకి. ఓకేనా, ఈ యొక్క గుజరాత్ లోని సూరత్ అనే ప్రాంతంలో 12వ దివ్య కళ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏది సార్ అంటే సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ. అంటే వివిధ చేతి వృత్తుల వాళ్ళు, వాళ్ళ సంస్కృతికి సంబంధించిన దివ్యాంగ వ్యవస్థాపక విభాజకం వాళ్ళు అండ్ ఉత్పత్తులు నైపుణ్యాన్ని ప్రదర్శించే ఒక విలక్షణమైన కార్యక్రమం. దీన్ని దివ్య కళా మేళా అంటారు. అయితే మనకి డిసెంబర్ 29 నుంచి 2023 నుంచి 2024 జనవరి వరకు జరుగుతుంది మనకి 7వ తారీఖు వరకు. ఓకేనా, అలాగా మనకి ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళను ఆర్థిక సాధికారిత వైపు పాటుపడే విధంగా, ముందుకు నడిపించే విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. ఈ దినం 2022లో ప్రారంభమైన ఈ సిరీస్ మనకి ఎన్నవది సార్ అంటే 12వది. అంటే 2022లో ప్రారంభమైంది, కానీ ఇది 2023 డిసెంబర్ 29 నుంచి జనవరి 7 2024 వరకు జరిగినది ఎన్నవది సార్ అంటే
12వది. గతంలో భారతదేశంలో వివిధ నగరాల్లో దీన్ని నిర్వహించారు. ఓకే, దాని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో బృందావన్లో తొలి బాలికలతో కూడిన సైనిక పాఠశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైనిక స్కూల్ నన్ను బాలికల యొక్క సైనిక స్కూల్ ని ప్రారంభించడం జరిగింది. సవింద్ గురుకులం బాలికల సైనిక స్కూల్ దాదాపుగా 870 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్జిఓలు, ప్రైవేట్ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అంతటా 100 కొత్త సైనిక స్కూల్ పాఠశాలను విస్తృతంగా స్థాపించి చెరువులో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. బాలికలతో కూడిన మొదటి సైనిక స్కూల్ ని ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన్లో ప్రారంభించడం జరిగింది. మహిళా సాధికార చరిత్రలో ఒక సవర్ణ క్షణంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. మనకి ఆల్రెడీ 2023లో మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించారు. మనకి 2024 సంవత్సరంలో భాగంగా దీన్ని మేము ప్రారంభించబోతాం. గణన అంటే జనగణన తర్వాత దీన్ని ప్రారంభించబోతున్నామని కూడా చెప్పారు. కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్త చూడండి అన్న. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు పాల్కన్ మీడియా ఇనిషియేటివ్ ఫౌండేషన్ చే 3 ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం జరిగింది. అంటే రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పాల్కన్ మీడియా ఎనర్షియా ఫౌండేషన్ చేత 3 అవార్డులు లభించడం జరిగింది. ఈ యొక్క పాల్కన్ ఈ అవార్డులను ఈ ముంబైలో జరిగిన 16వ ఎనర్షియా అవార్డ్ 2023లో భాగంగా దక్కించుకోవడం జరిగింది. అయితే దక్కించుకున్న సంస్థలు చూసుకుంటే ఏపీ ట్రాన్స్కో టాప్ స్టేట్ యూటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డు, అండ్ రెండవది న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ కి లభించడం, అండ్ మూడవది రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ లో భాగంగా రావడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ విద్యుత్ విభాగంలో 3 అవార్డులు లభించడం జరిగినది. ఓకే, ఇలాంటి అవార్డులు మనకి లభించడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ నాన్న. రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.